ప్రైజ్ ది లార్డ్. చూడండి 119వ కీర్తన, 119వ కీర్తన 97వ వచనం నుండి, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్న 119వ కీర్తనలో ఏమని చెప్తున్నారంటే, పాట ఉంది కదా, జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చూడండి, అలాగా ఇక్కడ కొన్ని మాటలు ఏంటి అంటే, మనం ధర్మశాస్త్రాన్ని నిత్యము మనం ధ్యానించాలండి. ఈ ధర్మశాస్త్రాన్ని మనం నిత్యము ధ్యానించుకోవాలి. బైబిల్ ఏదో మన అవసరానికంటే సండేవో సాటర్డేవో లేకపోతే ప్రేయర్స్కి వెళ్ళినప్పుడో మీటింగ్స్కి వెళ్ళినప్పుడో దులిపి తీసుకెళ్ళడం కాదు, కానీ ప్రతిరోజు మనం తరోగా ధ్యానించాలి. చూడండి, ప్రతిరోజు మనం ధ్యానించడం వలన ఏమవుతుందంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని ద్వారబంధం యొద్ద కాచుకొనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ విధంగా ఏంటంటే ప్రతిరోజు కూడా మనం దైవ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. చూసారండి, మనం అన్నిటికంటే ఎక్కువగా ఈ యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. చూసారా, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. మరి మనకి ప్రియమైన వస్తువులు, ప్రియమైన పనులు ఏంటో మరి నాకైతే తెలియదు, కానీ మనము ధర్మశాస్త్రాన్ని ప్రియమైన కార్యంగా ఎంచుకోవాలి. ప్రియము అంటే ఏంటి? బాగా ఇష్టమని కదా అర్థం. అంటే ఆయన వాక్యాన్ని మనం ఎక్కువ ఇష్టపడాలి, అన్నిటికంటే ఎక్కువగా. సమయం ఉంటే మిగతా ఏమన్నా చెయ్యాలేమో, కానీ దేవుని యొక్క ఆరాధనకి, వాక్యానికి బైండ్ ఎవరి వికెట్ స్పిరిట్ జీసస్ శిఖరం అవుతారు బక్కొని. అప్పుడు నీకు ఏమవుతుందంటే, తరోగా వాక్యాన్ని ధ్యానించడం వలన నీకు ఏం చేయొచ్చు, డూస్ అండ్ డోంట్స్ అనేవి నీకు అర్థమవుతాయి. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వేం వింటున్నావు, ఏం చదువుతున్నావు, ఏం ధ్యానిస్తున్నావు, దాన్ని బట్టి కదా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తారు. అవునా? నువ్వు వాక్యానికి దూరంగా ఉండి దేనికో దగ్గరగా ఉన్నావు అనుకోండి. ఈరోజు సాటర్డే కదా, విశ్రాంతి దినం కదా, అందుకని నేను ఒక సాక్ష్యం విన్నాను. తర్వాత రివల్యూషన్ గురించి ఒక మూవీ లాంటిది ఒకటి చూసాను. మీకు అర్థమైందండి? ఈ చివరి దినాల్లో ఏంటంటే, ఆ యొక్క ఈవిల్ స్పిరిట్స్కి, తర్వాత అంటే ఆ యొక్క సాతాను వాడి అనుచరులకి, ఆ యొక్క విశ్వాసులకి మధ్యలో పోరాటం ఉంటుంది. అదే కదా రివల్యూషన్ అంతా కూడా. అయితే యేసు ప్రభువారి ఇక గాడ్స్ ర్యాత్ అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది భూమి మీద కృమ్మరింపబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది వరకు ఏంటంటే ఏమో జడ్జిమెంట్ కొద్దిగా ఆలస్యం అని అనుకునేవారేమో, కానీ ఇప్పుడు వెంటనే జరగడం మనం చూస్తున్నాము. పాపానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క సెలెస్టియల్ కింగ్డమ్ అనేది మనం చూస్తున్న విధంగా ఉండదు. అంటే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పరిస్థితి వరకే నీ భక్తి కానీ, నీ యొక్క ఆలోచన విధానం కానీ ఉంటే ప్రయోజనం. నేను చెప్తున్నది ఏంటి అంటే, ఈ యొక్క నిత్యరాజ్యము, నిత్యత్వము, పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు అనేవి అవి నీకు మామూలుగా అయితే అవగతం కాదు.
నేను చెప్తుంది అది ఏంటంటే, ఈ యొక్క నిత్యమైనటువంటి మర్మాలు, అంటే నిత్య రాజ్యం యొక్క మర్మాలు, ఆయన వాళ్ళ వంశం నేను ఒక సాక్ష్యం విన్నాను. వాళ్ళ వంశం వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క పూజారి పరిస్థితి అనమాట. పూజారి యొక్క పని చేస్తూ ఉన్నారు. ఈయన కూడా ఒక 38 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఆయన పూజారి పని చేస్తున్నారు. ఆ రోజు కూడా ఆయన ఆ విధంగా పూజా కార్యక్రమాలు చేయడానికి ఆయన స్టార్ట్ అయినారంటే ఈ లోపల ఆయన గుండు పట్టేసింది. కార్డియాక్ అరెస్ట్ అంటారు కదా, ఆ విధంగా ఆయన గుండు పట్టేసిన టైంలో ఆయన సెలెస్టియల్ కింగ్డమ్ని చూడగలిగారు. ఆ యొక్క నిత్యత్వం యొక్క ఉనికిని ఆయన గ్రహించగలిగారు. అన్ని సంవత్సరాలు ఆయన చేసిన తాత్కాలికమైనటువంటి ఆ కార్యక్రమాలు, ఈ యొక్క ఎన్నో దేవతలు అని చెప్పారు, దేవుళ్ళు అని చెప్పారు, అవన్నీ కూడా 3 కోటి దేవతలు ఎంతమంది, అవన్నీ తాత్కాలికమైన పరిస్థితులను అనుసరించి, లోక సంబంధమైనటువంటి పరిస్థితులను అనుసరించి అవన్నీ కూడా ఆయన చూడగలిగినారు. అంతవరకు కూడా లోక సంబంధమైన పరిస్థితి కోసమే ఆయన ఆలోచించారు. ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా కరెక్ట్గా ఉండాలి, ఎలాగా ఆ యొక్క పూజా కార్యక్రమాలన్నీ సమయానికి ఎట్లా చేయాలి, సమయానికి ఎలా లెగవాలి, ఆ యొక్క వేకునే లేచి ఎలాగా చేయాలి, ఇవన్నీ ఆయన ఫాలో అవుతూ ఉన్నారు. మనుషులందరి దృష్టిలో మంచిగానే ఉన్నారు. బట్ ఏంటంటే, ఆయనకి ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందో, ఆ డాక్టర్స్ కూడా అంతపట్టలేదు. ఈయన 4 నిమిషాలు అక్కడ లేరు, ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? నిత్యత్వంలోన. అంటే ఈ దినాల్లో నేను అదే చెప్పాను మీకు, నువ్వు సత్యాన్ని అన్వేషిస్తే, నువ్వు సత్యాన్వేషకుడిగా ఉండగలిస్తే ఖచ్చితంగా ఈ విధంగా అన్ని సిక్కుల దగ్గర నుంచి ముస్లిమ్స్ కావచ్చు, ఎవరు దేవుడికి పక్షపాతం లేదు కదా. నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి, నీ యొక్క సంకల్పాన్ని బట్టి, నీ యొక్క అన్వేషణను బట్టి నీకు దేవుడు ఆయన చాచిన బాహు చేత, బలం చేత ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు, ఎవరికి రక్షించాలనుకుంటే ఆయన రక్షిస్తారు. అంతే కదా. దేశమైతే, లోకమైతే, ప్రపంచమైతే ఇప్పటి కాల పరిస్థితుల్లో చాలా ఊగిజోగిలాడుతున్నట్టుగానే ఉంది పరిస్థితి. అవునా? అందరూ సమానమే. యాజకులకి జరిగినట్టే యాజకులు కాని వారికి జరుగుతుంది, అప్పిచ్చి వారికి, అప్పు పుచ్చుకునే వారికి, నీతిమంతులుగా అవినీతి పరులకి, ఇట్లా అందరికీ ఏకరీతిగా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నట్టుగా ఉండదండి. ఎందుకు అంటే, ఆ ఎక్స్పీరియన్సెస్లోంచి శిఖరం అవతార భక్కునియ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లారు కనుక ఆ యొక్క సెలెస్టియల్ కింగ్డమ్, ఆ నిత్యత్వము, నిత్యరాజ్యం లేకుంటే దైవత్వము, దైవిక దర్శనాలు అనేవి నేను చూశాను కనుక నేను చెప్పగలుగుతాను. మీకు అర్థమైందా? నాకు ఈ యొక్క ఆత్మలోకము, ఆత్మల పరిస్థితి యొక్క నిత్యత్వం యొక్క పరిస్థితి ఏంటో కొంత అవగతం దేవుడు చేశారు. ఈ దినాల్లో ప్రతి ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఎట్లా వచ్చింది? కంటిన్యూస్గా నేను సత్యాన్ని అన్వేషిస్తూనే ఉన్నాను. మీకు అర్థమైందా? ఏ పరిస్థితిలో నేను ఆగలేదు, దేవుడి పాదాలు నేను వదలలేదు. ఇది వాస్తవం. చిన్నప్పటి నుంచి కూడా నేను 18 ఏట ఎప్పుడైతే ఆ యొక్క రక్షణ పొందుకొని యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నాను, రక్షింపబడిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నాను. అయితే అప్పటి నుంచి కూడా నేను వాక్యాన్ని ధ్యానించడం ఎక్కడ వదలలేదు, ప్రార్థించడం వదలలేదు. అప్పట్లో అయితే అన్ని మీటింగ్స్కి అటెండ్ అయిపోయేదాన్ని, అన్ని చర్చిలకి అటెండ్ అయిపోయేదాన్ని. ఈ చర్చ్ లేదు, ఆ చర్చ్ లేదు, ఈ మీటింగ్ కాదు, ఆ మీటింగ్ కాదు, ఈ యూత్ రిట్రీట్స్ అంటే వెళ్ళిపోయేదాన్ని, ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ అంటే వెళ్ళిపోయేదాన్ని. ఇంక ఎక్కడికన్నా సరే, ఎక్కడ ఏ వాక్యం దొరుకుద్దా అని ఎవ్వరు ఇంకా పాట అనేది ఏ రేడియోలో వచ్చినా వినేదాన్ని. నేను ఉండేటప్పటికి కూడా రేడియోలు లేవులేండి, చాలా చిన్నప్పుడే రేడియో చూస్తాను. ఏంటంటే చిన్న క్యాసెట్లు అవి పెట్టుకుని, అప్పట్లో ఇలాంటి క్యాసెట్లు ఉండేవి కదా, అవి పెట్టుకొని ప్రతి పాటని నేర్చుకునేదాన్ని. ప్రతి ఒక్క జీవిత చరిత్రను చదివేసేదాన్ని. ఆ మిషనరీస్, ఆ యొక్క భక్తుల జీవిత చరిత్ర చదివేసేదాన్ని. ఇంకా ఇది అదేని ఏం లేదు, అలా సత్యాన్ని అన్వేషిస్తూనే ఉన్నాను. చివరికి దైవ దర్శనాలు చూడగలిగాను. ప్రత్యక్షంగా నేనేం విన్నానో, ఏం చూస్తానంటే నా ఏకాగ్రతను బట్టి, నా ఆశని బట్టి,
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఆశపడింది గనక ఈరోజు నేను బోధించగలుస్తున్నానంటే వెనకాల చాలా చరిత్ర ఉంది. మీకు అర్థమవుతుందా? ఈరోజు నాకు ప్రతి మాటని పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థం చేస్తున్నారు అంటే, అర్థం చెప్తున్నారంటే వెనకాల నా ఆశ ఉంది, నా కృషి ఉంది. మీకు అర్థమైందా? కనుక ఇక్కడ చెప్పడంలో తప్పు లేదు, తప్పేమీ లేదు. అలాగా ప్రతిదినండి ఎక్కువ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో నాకు ఎక్కువ అట్రాక్ట్ చేసేది ఏంటంటే పాల్ యాంగీచ్ గారి లైఫ్ ఎలాగ ఆయన రక్షింపడినాడు, ఏ విధంగా ఆయన ప్రార్థనలో పెనుగులాడినారు, అదనమాట. అలా అని కాదు, ఇంకా ఇందులో అలానే ఏం లేదు. ఆ టైంకి ఇంకా నేను చదివితే అది అలా అయిపోవాలన్న ఒక ఆలోచనలో ఉండేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది, ఒక్కొక్కరు లైఫ్ని దేవుడు ఒక విధంగా డిజైన్ చేశారు. నువ్వు ఎక్కడ ఉపయోగపడతావు, నువ్వు ఎలా ఉపయోగపడతావో దేవుడికి తెలుసు. మీకు అర్థమవుతుందా? మనం అందరం మనుషులమే, మన మానవ నైజం అనేది ఉంటుంది. బట్ ఆ యొక్క అన్వేషణ అనేది నాకు చెప్పాను కదా, భయభర్త నుంచి కూడా దేవుని యొక్క సంకల్పం ఉంది. గర్భంలోనే ఉంది, మా అమ్మ గర్భంలోనే ఉంది. పుట్టాల్సిన దాన్ని కాదు యాక్చువల్గా. ఆ పుట్టాల్సిన దాన్ని కాకపోయినా పుట్టిస్తాను అంటే దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు కనుక దేవుడు ఏం చేయాలని ఆయన చేతిలో. ఆ పూజారిని చివరికి రక్షించుకో. ఆ పూజారి ఆ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన పరిస్థితిలో దైవ దర్శనం కలిగింది ఆయనకి. ఈయన ఇన్ని కోట్ల దేవతల్ని ఇన్ని కోట్ల చేసిన, ఇన్ని పుణ్య కార్యక్రమం, ఇన్ని పూజా కార్యక్రమాలు ఇన్ని చేసి, ఇంతమంది పూజలన్నీ చేసి ఇవన్నీ చేసిన ఈ వ్యక్తికి వాళ్ళెవరు కనబడలేదు. నేను చనిపోయిన తర్వాత ఈయన దర్శనం ఎవరు? యేసు ప్రభు. కనుక నేను నిత్యత్వం ఎక్కడ బాగా ఆలోచించుకోవాలి. సత్యాన్వేషకురాలు అయితే నిజంగా నీ హృదయంలో ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను దర్శిస్తాను, ఖచ్చితంగా దర్శిస్తాను. అందులో దేర్ ఈజ్ నో డౌట్. నువ్వు మాత్రం దేవుడితోని న్యాయసమ్మతంగా అంటే హృదయపూర్వకంగా నువ్వు దేవుడిని విశ్వసించాలి, కనిపెట్టాలి. ఆ యొక్క జెన్యూనిటీ నీ హృదయంలో ఉండాలి. మీకు అర్థమైందా? మనుషుల కోసమో, మెప్పు కోసమో, గొప్ప కోసమో, డబ్బు కోసమో, దీనికోసం దానికోసం కాదు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవుడు అంటే ఆశ కలిగి హృదయపూర్వకంగా దేవుడిని ఆశించాలి. అలా ఉన్న పక్షం ఖచ్చితంగా నువ్వు ప్రత్యక్షతలు చూస్తావు, దర్శనాలు చూస్తావు, నీ జీవితంలో దైవ ప్రణాళికలు నెరవేర్చబడడం నువ్వు చూస్తావు. అర్థమవుతుందా? మీకు ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా. కనుక చూసారా, ఆ అక్షయమైన వాడబారిన మహిమయుక్తమైనటువంటి ఆ యొక్క రాజ్యానికి వారసులుగా మనం ఉండాలంటే ఇక్కడి నుంచే మనము కృషి ప్రారంభించాలి. ఇంకా నువ్వు ప్రారంభించలేదేమో, ఇంకా నువ్వు సత్యాన్ని అన్వేషించే పరిస్థితిలోకి రాలేదేమో. ఏదో పుట్టాం, ఏదో బతికాం, ఏదో చేసాం, ఏదో అయిపోతాం, ఏదో తినేసాం, పడుకున్నాం, లెగిసాం, అయిపోయింది, ఇంకా జీవితం ఇంకెక్కడితో అయిపోయింది అనుకుంటున్నావేమో. మరి నాకు తెలియదు కానీ అబ్బబ్బా ఈ పరిస్థితితోటి ఏమనుకుంటున్నావో మరి నాకు తెలియదు కానీ ఇప్పుడు నుంచైనా మించిపోయింది ఏట్లేదు. ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించి ఇక్కడ అవే మాటలు ధర్మశాస్త్రం గురించే చెప్తున్నారు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమ, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే మంచిదే. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. చూసారా, నీ శత్రువులను దూరం నుండి ఎస్టిమేట్ చేయగలుగుతావు. వాళ్ళ ఆలోచన విధానం అంతా నువ్వు తెలుసుకోగలుగుతావు. వాళ్ళకంటే నీ శత్రువుల కంటే నీకు అధికమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? వాక్యం నుంచే వస్తుంది. నీకు అర్థమైందా? చూడండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనంలో నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. మీకు అర్థమైందా? వాళ్ళు ఎంత పెద్ద సేవకులైనా వాళ్ళ డెప్త్ ఏంటో నాకు అర్థమైపోతుంది. ఎందుకు ఆ వృద్ధులు నా యొక్క బోధకులందరికంటే విశేష జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిస్తే వస్తుంది, నీ కృషి వలన వస్తుంది. నీకు అర్థమైందా? నీకు తెలిసిపోద్ది. నీకు వాళ్ళ డెప్త్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆత్మీయ స్థితిగతి ఏంటి, వాక్యం నుంచి నువ్వు తెలుసుకోగలుస్తావు. ప్రతిదీ నువ్వు తెలుసుకోగలుస్తావు అన్నమాట. ఎప్పుడు అనుక్షణం నువ్వు ప్రతినిత్యం కూడా వాక్యాన్ని ధ్యానించే అనుభవంలో ఉండాలి.
వాక్యాన్ని ధ్యానించాలి. అదే ఇక్కడ. కావున బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు, నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఎంత వృద్ధులు అయిపోతేటి, ఎంత గొప్పవాళ్ళు అయిపోతే, ఎంత పెద్దవాళ్ళు అయిపోతే, ఎంత ముసలోళ్ళు అయిపోతేటి, వాళ్ళు వాక్యానుసారమైన జీవితం వాళ్ళ బ్రతుకుల్లో లేకపోతే, ఇంకా స్టిల్ వాళ్ళ వయసు పెరిగిపోతున్నా కూడా వాళ్ళు పాపాన్ని హృదయంలో లక్ష్యం చేస్తూ ఉంటే, పాపం కోసం పరుగులెత్తుతూ ఉంటే, లేకుంటే ఏమాత్రం కూడా దేవుని యొక్క ఉపదేశాలని లక్ష్యం చేయకుండా నచ్చిన ఇష్టానుసారమైన బ్రతుకుల్లో ఉంటే, అప్పుడు వృద్ధుల కంటే నీకే విశేష జ్ఞానం ఉంటుంది. ఎందుకు? నువ్వు దేవుని యొక్క ఉపదేశాలని నువ్వు లక్ష్యం చేస్తున్నావు, ఆయన ఆజ్ఞను నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొంటున్నావు, ఆయనకి ఇష్టమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన ఉపదేశానుసారంగా ధర్మశాస్త్రానుసారంగా నువ్వు జీవిస్తున్న. ధర్మశాస్త్రం అంటే ఇంకేదో అనేసుకోకండి, ఇశ్రాయేలుకి ఇచ్చిన తోరా కాదు. తోరాలో కూడా సేమ్ ఇవే ఉన్నప్పటికీ పాత నిబంధన అది కాదు నేను అంటుంది. ధర్మశాస్త్రం అంటే బైబిల్ గురించి మాట్లాడుతున్నాను నేను, బైబిల్ అంతటి గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఉపదేశానుసారంగా ఉంటున్నావు, నీ ఆజ్ఞల వెంబడి పరిగెడుతున్నావు, ఆజ్ఞల్ని ప్రేమిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నావు, దివారాత్రులు ధ్యానిస్తున్నావు. దివారాత్రులు నీ ధర్మశాస్త్రం ధ్యానించి వాడు ధన్యుడు, వాడి నీటి కాలువలు ఎవరు నాటబడి చెట్లాగా ఉంటాడు, తన కాలం ముందు ఫలం ఇచ్చేట్లా ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని కార్యాలు రేవేశాంతారు. మనకి ఆలస్యమైనప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. మీకు అర్థమైందా? ఇంకా దేవుడు ఏదో నీకు నేర్పించడానికి నేను నడిపిస్తున్నారు అనుకోవాలి. మీకు అర్థమైంది? ఎప్పుడు కూడా మనం ఎలాగో క్రీస్తుతో కూడా లేపబడినప్పుడు పైన వాటి మీదే మనం లక్ష్యం చేయాలి, పైన వాటినే మనం ఆసరా చేసుకోవాలి, పైన వాటి మీదే మనం లక్ష్యము ధ్యానం ఉంచుకోవాలి, పైన వాటినే వెదకాలి, పరలోక జ్ఞానాన్ని పొందుకోవాలి. పరలోక జ్ఞానం ఎట్లా వస్తుంది? వృద్ధుల కంటే విశేష జ్ఞానం, నీ బోధకుల కంటే అధిక జ్ఞానం నీకు ఎలా వస్తుంది? ఆయన ధర్మశాస్త్రం మందు నువ్వు ఆనందించాలి, ధ్యానించాలి, దివారాత్రం కూడా ధర్మశాస్త్రం ధ్యానించాలి. అప్పుడు నీకు విశేష జ్ఞానం వస్తుంది. ఏ మూల నుంచి అయినా నీకు వాక్యం నీకు అర్థమవుతుంది. ఎప్పుడు నేను బైబిల్ అనేది ఫుల్గా చాలా చిన్నప్పుడే నేను రక్షణ పొందినటువంటి ఆ ఫస్ట్ ఇయర్లోనే మొత్తం అంతా నాకు ఒక సెంట్రల్ ఐడియా అనేది నాకు అప్పుడే వచ్చేసింది. మీకు అర్థమైందా? ఇప్పుడు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కో డెప్త్లోకి మనం వెళ్తాం. అదే మరి మోకాళ్ళ చీల మండలు మోకాళ్ళలోతూ ఎదలేని పరిస్థితి అంటే అదే మరి. ఆ ఆత్మీయ స్థితి లోపలికి వెళ్తున్నప్పుడు ఇంకా లోపల మర్మాలు, ఇంకా బలమైన మర్మాలు, సత్యాలు నీకు వాక్యంలోంచి అర్థం అవడం ప్రారంభమవుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే, నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములు అన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొంచున్నాను. ఆ వాక్యానుసారమైన జీవితంలోకి మనం ఎప్పుడు వచ్చామో దుష్ట మార్గంలో మనం నడవం కదా. అది దుష్ట మార్గం, అది మంచి మార్గం కాదు అన్నప్పుడు మన పాదాలు వెనక్కి తీసుకుంటాం. దుష్ట మార్గాలు గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడం. ఎప్పుడు అంటే ఆయన వాక్యానుసారమైన జీవితంలోకి మనం వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ప్రియంగా ఎంచుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దివారాత్రులు కూడా వాక్య ధ్యానంలో మనం అంటే వాక్యం ఒకటే అని నా ఉద్దేశం కాదు. అక్కడ ప్రార్థన, ఆరాధన, స్తుతి అన్నీ, నైవేద్యం అంతా ఉంటుంది. స్తుతి నైవేద్యాలన్నీ ఉంటాయి. వాక్యాన్ని ఎక్కువగా కూడా ధ్యానించడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్రార్థన చేసి వదిలేస్తాం, లేకుంటే ఒక ఆరాధన చేసి వదిలేస్తాం, ఇట్లా కాదు. దినంలో నువ్వు ఆ యొక్క ప్లానింగ్ చేసుకోవాలి. ఇవి చదవాలి, ఇంత వాక్యాన్ని చదవాలి, ఇంత ధ్యానించాలి, ఇంత సమయం ప్రార్థించాలి, సమయం దేవుడితో గడపాలి. ప్లానింగ్ ఉండాలి. ఎందుకు? మన డెస్టినీ అంటే అసలు ఆ సెలెస్టియల్ కింగ్డమ్ కొరకు, ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి, ఆయుధపడాలి కదా. మరి సిద్ధపడాలి అంటే ఏమాత్రం కూడా నీకు లక్ష్యం లేకపోతే ఎట్లా? ఆయన ఆజ్ఞలు ప్రేమించా కట్టట్లు గైకొన్నాళ్ళు ఉపదేశానుసారమైన జీవితంలోకి రావాలి, వాక్యానుసారమైన జీవితంలో లేవనెత్తబడాలి, దుష్ట మార్గాలన్నింటిలో పాదాన్ని తొలగించుకోవాలి. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యంలో నా జిహ్వకు ఎంతో మధురంలో, నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఆయన వాక్యాలు మన జిహ్వకు ఎప్పుడు మధురంగా ఉంటాయి? ఎప్పుడు మధురంగా ఉంటాయి? ఆయన మనకి బోధించినప్పుడు మనము ఆ మార్గాల్లోంచి తొలగిపోము. ఎవరు బోధిస్తారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తారు. ముందు పరిశుద్ధాత్మకి హృదయంలో స్థానం ఇవ్వాలి.
ఆ యొక్క మన ఆత్మ అనేది పరిశుద్ధాత్మతో లింగప్ అయి ఉండాలి. పరిశుద్ధాత్మతో అదే కదా, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనము కలిసి ఉండాలయ్యా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. కనుక తండ్రిని మనం అర్థం చేసుకోవాలన్నా, తండ్రి ప్రేమని, యేసుప్రభు స్వరూపం రావాలన్నా, ఆత్మచేత నడిపింపబడాలన్నా, ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మకి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. అప్పుడు ఆయన ఉపదేశాలు, వాక్యాలు, ఆజ్ఞలు వాక్యానుసారమైన జీవితంలోకి రాగలుస్తాం. దుష్ట మార్గంలోంచి మన పాదాలు తొలగించుకుంటాం. అప్పుడు వాక్యము మన జీవకు దేనికంటే మధురంగా ఎప్పుడు ఉంటుంది. ఆయన మనకి బోధిస్తూ ఉంటారు. ఆయన నిత్యం కూడా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన బోధిస్తూ ఉంటారు. అప్పుడు నీకు అది తేనె జుంటి తేనె దారలు కాకుంటే ఎంతో నీకు మధురంగా అనిపిస్తూ ఉంటుంది. నేను యొక్క అనుభవాలు నేను ఎప్పుడూ నేర్చుకున్నాను. అందుకే ప్రతి ఒక్క పోరాట యోధుడు, విశ్వాస యోధులు, ఈ యొక్క ప్రతి ఒక్కరి జీవితం అనేది నేను ఎగ్జాంపుల్గానే తీసుకునేదాన్ని. దేవుడి ఎంత మనము దేవుడిని ఎంత కోరుకుంటే దేవుడి ఎంత సమీపముగా ఉంటారు అని ప్రతి ఒక్కరి జీవితాన్ని నేను ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా తలపోసుకునేదాన్ని. నేను అందుకే దేవుడితో స్నేహం చేయగలిగాను, యేసు ప్రభువుతో స్నేహం చేయగలిగాను, పరిశుద్ధాత్మని పొందుకోగలిగాను, ఆత్మ నడిపింపులోకి రాగలిగాను, దర్శనాలు చూడగలిగాను. ఆ సెలెస్టియల్ కింగ్డమ్ ఏంటి అనేది, ఆ పరిస్థితులు ఏంటి, ఆ యొక్క అవన్నీ కూడా అనుభవంలోకి నేను ఎలా తీసుకోగలిగాను. ఈ యొక్క ఆశ అనేది, కృషి అనేది నాకు ఉంది. ఏమరిపాటుగా నువ్వు ఏది కానట్టు, ఏమీ పట్టనట్టు, ఏదో నీ లోకంలో నువ్వు ఉంటానంటే కాదు. ఈ లోకం అశాశ్వతం, అది అందరికీ తెలిసిందే, అవునా? ఏది శాశ్వతం కాదు. ఇది పట్టుకొని వేలాడితే ఎట్లా అవుతుంది? ఎలాగో గడిపేస్తాం. దుష్ట మార్గంలో అన్నిటిలోంచి నీ పాదాలు తొలగించుకోవాలి. వాక్యానుసారమైన జీవితంలోకి నువ్వు రావాలి. ఆయన వాక్యాన్ని దేనికంటే జంటి తేనె దార కంటే అత్యధికంగా నీకు జిహ్వకు మధురంగా అవి అనిపించాలి. నువ్వు ఎప్పుడైతే దైవ రాజ్యాన్ని, దేవుడిని తెలుసుకుంటావు, వెతుకుతావు, కనుగొంటావో, ఇవన్నీ కూడా నీ అనుభవంలోకి వస్తాయి. చూసారా? నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగను, తప్పు మార్గములు అన్నీ నాకు అసహ్యం. అప్పుడు తప్పు మార్గాలన్నీ నీకు అసహ్యంగా ఉంటాయి, చెడ్డ మార్గాలన్నీ నీకు అసహ్యం అనిపిస్తూ ఉంటాయి. చెడ్డతనాన్ని నువ్వు బేర్ చేయలేవు, చెడుతనంతో నువ్వు బేర్ చేయలేవు. అంటే చెడుతనంతో నువ్వు ఐక్యం అవ్వలేవు. చెడ్డ పరిస్థితులన్నీ కూడా నీకు అసహ్యంగా అనిపిస్తున్నాయి. మీకు అర్థమైందా? ఎప్పుడు ఇవన్నీ అనుభవాలు వస్తాయి నీకు? ఆయన ఆజ్ఞల్ని ప్రేమించాలి, ఆయన కట్టడలు గైకొనాలి, ఉపదేశాలు మనం వినాలి, ఉపదేశానుసారమైన జీవితంలోకి మనం రావాలి. ఆయన ఆజ్ఞల కట్టడలు మనం గాయకొనాలి. దివారాత్రులు కూడా వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. మీకు అర్థమైందా? అప్పుడు నీకు ఆయన వివేకం ఇస్తారు. నువ్వు దుష్ట మార్గములు అన్నిటిలోంచి నీ పాదాలను తొలగించుకుంటావు. నీకు చెడ్డ కార్యాలు, చెడ్డ మార్గాలు నీకు అసహ్యం అవుతుంది. నీకు అర్థమైంది. నీకు వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఉంటుంది, బోధకులందరికంటే నీకు అత్యధికమైన జ్ఞానం ఉంటుంది. నీకు అలాగా ఉన్నతమైన దశలోకి దేవుడే లేపేస్తారు. ఆత్మీయ జీవితంలో ఎక్కలేని ఎత్తైన కొండపైన ఆయన నిలవబెట్టేస్తారు. అప్పుడు నీకు ఏదైనా నీకు అర్థమైపోతుంది. వాక్యం అంతా నీకు బోధింపబడతా ఉంటుంది. వాక్యానుసారమైన జీవితంలోకి అప్పుడు జైని కంటే జుంటెతైన దారాల కంటే మధురంగా అన్నట్టు నీ అనుభవంలో తీసుకుంటావు. వివేకం కలుగుతుంది, తెలివి కలుగుతుంది, బుద్ధి జ్ఞానం కలుగుతాయి. అన్నీ వాక్యంలోంచే వస్తాయి. అందుకే ధర్మశాస్త్రాన్ని ప్రియంగా ఎంచుకోవాలి, దివారాత్రులు కూడా ధ్యానించాలి. అర్థమైందండి? అందరూ అట్లాంటి పరలోక జ్ఞానంతో నింపబడుదురుగాక, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారిగా లేవనెత్తబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.